గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రోజు అంటే నిన్న నిన్న జరిగిన మ్యాచ్ లో ముఖ్యంగా ఖోఖో వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ లో ఖోఖో ఉమెన్స్ జట్టు మరియు ఖోఖో మెన్స్ జట్టు రెండు ఇండియన్ టీమ్స్ ఫైనల్ కు చేరడం జరిగింది. ముఖ్యంగా మెన్స్ ఖోఖో టీము దక్షిణాఫ్రికాతో చాలా టగ్ ఆఫ్ వార్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై గెలిచి ఫైనల్ కు చేరడం జరిగింది. మరియు ఖోఖో ఉమెన్స్ టీం కూడా దక్షిణాఫ్రికాతోని అంటే ఉమెన్స్ దక్షిణాఫ్రికా టీంతోని గెలిచి ఉమెన్స్ ఖోఖో టీం కూడా వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేయడం జరిగింది అనమాట. అంటే ఖోఖో వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ఈ రోజు జరగబోయే మ్యాచ్లలో ఇండియా వర్సెస్ నేపాల్ ఏమో ఒకటి ఉమెన్స్ లో, ప్లస్ ఇంకోటి ఈ ఇండియా వర్సెస్ వేరే దాంతోని ఈరోజు ఫైనల్ జరగబోతుంది సో ముఖ్యంగా మన ఖోఖో టీం కు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ రోజు జరిగే మ్యాచ్ లో కప్పు విన్ కావాలని మనమందరం ఆశించి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుదామన్నమాట. సో దీనికంటే ఒక ముఖ్యమైన కన్సర్న్ విషయం ఏంటంటే ఒక్క మీడియా కూడా తెలుగు మీడియా కూడా కనీసం ఖోఖో జట్టు ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు పోయిందని, అసలు ఖోఖో వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ జరుగుతుందని అసలు ఏ మీడియా కూడా పట్టలేదు. ఒక్క మీడియా కూడా చూపెట్టలేదు. అసలు ఈ రోజు పేపర్లో చూడండి, బుమ్రా ఉన్నాడు, జైస్వాల్ వచ్చాడు, కర్ణాటకదే విజయ్ హజార్. ఇది క్రికెట్ కి సంబంధించిందే. ఇంకా చూడండి మొత్తం అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ప్రకటన, నిబంధనల గురించి మాట్లాడాలి, బీసీసీఐ నియమావళిపై రోహిత్, దీనికి సంబంధించింది. రంజీ మ్యాచ్ ఆడనున్న రోహిత్, కోల్కతాలో భారత్ ఇంగ్లాండ్ జట్లు, నేడు వెస్టిండీస్ భారత్ అండర్-19 ప్రపంచ కప్, హెచ్సిఏ కార్యక్రమాలకు 50% నిధులు. అంటే మొత్తం క్రికెట్. ఇంకో జస్ట్ ఇక్కడ చూడండి, ఫైనల్లో భారత జట్లు ఖోఖో ప్రపంచ కప్ లో భారత పురుషుల మరియు మహిళల జట్లు టైటిల్ కి అడుగు దూరంలో నిలిచాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత అమ్మాయిల జట్టు 66-16తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి 38-16తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్ అదే జోరుతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నాజియా, నిర్మలాపాటి, నస్రీన్ షేక్, వైష్ణవి, బిలార్దేవి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫైనల్లో నేపాల్ తో భారత్ అమితుమిన్ తెలుసుకోనుంది. సో పురుషుల విభాగంలో కూడా భారత్ ఇంకా జస్ట్ ఒకటి, పురుషుల విభాగం సెమీస్ లో భారత్ 60-42తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. ఒక దశలో 28-42తో వెనుకబడిన గొప్పగా పుంజుకొని విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో నేపాల్ ను భారత్ ఢీకొంటుంది. ఇంకో సెమీస్ ఫైనల్లో నేపాల్ తో ఇరాన్ పై నెగ్గింది. సో ఫైనల్లో భారత్ వర్సెస్ నేపాల్ ఉంటుంది. కనీసం జస్ట్ నాకు తెలిసి ఇచ్చింది ఏంటంటే ఒక 3 లైన్స్ ఇచ్చింది అనమాట, చిన్న బాక్స్ లో 3 లైన్స్. సో ఇది మన స్పోర్ట్స్ కు మీడియా ఇచ్చే ప్రమోషన్. ఇది యాక్చువల్ ఓన్లీ ఒక క్రికెట్ కు తప్ప అసలు నిజంగా వేరే గేమ్స్ అనేది ఇండియాలో అసలు బట్టగట్టే పరిస్థితిలో కూడా లేవు. ఎవరు అసలు ఖోఖో గురించి, ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ ఖోఖోలో దాదాపు 19-20 జట్లు పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, యుఎస్ఏ నుంచి, పెరు, అర్జెంటీనా, బంగ్లాదేశ్, నేపాల్ 20 జట్లు పాల్గొన్నాయి. కనీసం చెప్పాలంటే అసలు చూడడానికి వచ్చిన మ్యాచ్ వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే పుష్ప సినిమాకు వచ్చిన థియేటర్ హాల్లో కూడా నిండాలి. సో మరి ఎక్కడ తప్పు జరుగుతుంది? మనం ఇచ్చే ప్రమోషన్ ఏడా? ఖోఖో జట్టు కోసం మీడియా ఇచ్చిన ప్రమోషన్ అసలు లేదు. అసలు ఇంకా ప్రింట్ మీడియాలని కొంచెం ఏదో 3 లైన్లు పెట్టండు. మిగతా మీడియాలో అయితే అసలు ఇంకా నార్మల్ మీడియాలో అయితే, టీవీ మీడియాలో అయితే అసలు ఒక్కటి కూడా అసలు ప్రమోషన్ లేదు. అసలు ఎవరు టీంలో, మన ఇండియన్ కెప్టెన్స్ ఎవరు అసలు ఎవరికి తెలియదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, చూడండి. ఇంకో ఛాంపియన్ లో కర్ణాటకదే విజయ్ హజార్. అంటే ఇది క్రికెట్ కి సంబంధించింది. విజయ్ హజార్ వన్డే టోర్నమెంట్ లో కర్ణాటక విజయం దానికి సంబంధించింది. బుమ్రా ఉన్నాడు, జైస్వాల్ వచ్చాడు, ఇది దానికి సంబంధించింది. సైట్విక్ మెరుపుల అంటే ఇది ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్, దాని గురించి ఇచ్చిండు. ఇది మొత్తం క్రికెట్దే. మళ్ళీ ఇక్కడ చూడండి, నిబంధనల గురించి మాట్లాడాలి, ఇది క్రికెట్దే.
సాత్విక్ జోడి ఓటమి ఇండియన్ సూపర్, ఇది బ్యాడ్మింటన్ ఏదో కొంచెం ఇచ్చిండు. ఇది ఇక్కడ కూడా చూడండి, ఆడనున్న అది రంజీ మ్యాచ్ ఆడనున్న రోహిత్ కోహ్లీ దూరం, ఇది క్రికెట్ కి. కోల్కతాలో భారత్ ఇంగ్లాండ్ జట్టు, ఇది క్రికెట్ ది. నేడు వెస్టిండీస్ తో భారత్ ది అండర్-19 ప్రపంచ కప్, ఇది క్రికెట్ ది. హెచ్సిఏ కార్యక్రమాలకు 50% నిధులు, ఇది క్రికెట్ దే. ఖోఖోది జస్ట్ కొంచెం ఇచ్చిండు, అంటే ఒక ఛాంపియన్షిప్, అంటే ఒక ఈనాడు పేపర్, ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అయిన ఈనాడులో ఒక ఛాంపియన్ అంటే స్పోర్ట్స్ పేపర్ లో క్రికెట్ కు ఒక 70% న్యూస్ కవరేజ్ ఇస్తే, మిగతా స్పోర్ట్స్ కంటే మిగతా స్పోర్ట్స్ ఏది ఇచ్చింది, ఒక బ్యాడ్మింటన్ దాని గురించి ఇచ్చిండు, ఒకటి చిన్నది ఖోఖో దాని గురించి ఇచ్చిండు నాకు తెలిసి. ఇంకో బ్యాడ్మింటన్ ది వాతావరణంలో ఆడేదేలా, బ్యాడ్మింటన్ దాని గురించి సాత్విక్ జోడి ఓటమి, ఈ రెండు ప్లస్ ఫైనల్లో భారత జట్లు, అంటే ఒక 3 మ్యాటర్స్ ఇచ్చిండు, మిగతా 70% మొత్తం క్రికెట్ కి సంబంధించిన మ్యాటర్సే ఈనాడు పేపర్ లో స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఎంత అన్యాయం అంటే, అసలు ఎంత దారుణం విషయం అంటే, ఒక మీడియాలో అయితే, ప్రింట్ మీడియాలో, ఒక పేపర్ లో ఒక సంబంధించిన ఇంత పెద్ద ఈవెంట్ కి సంబంధించిన ప్రపంచ కప్ ఖోఖో, అంటే ప్రతి ఒక్క భారతీయుడు సగటు జీవితంలో తన బాల్యంలో ఒక గొప్పగా ఆడిన క్రీడ గురించి ఈ రోజు అసలు ప్రపంచ కప్ ఫైనల్ కి పోయిందన్న విషయం కూడా ఈ న్యూస్ లో కవర్ కాలేదంటే అసలు ఎంత దారుణంగా. క్రికెట్ అనేది ఒక్కటే, క్రికెట్ 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 అనే దాని గురించి వాటికి సంబంధించిన న్యూస్ నే ఈ పేపర్లు కూడా, సరే ఈ పేపర్లు కూడా అలా వేయడం అనేది మిగతా వాటిని, మిగతా స్పోర్ట్స్ ను కిల్ చేస్తుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంకా నార్మల్ టీవీ మీడియాలో అయితే పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు, కల్కి సినిమా రిలీజ్ అయినప్పుడు, గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు వాటికి సంబంధించి వాటి నెట్ ఇంత, గ్రాస్ ఇంత, షేర్ ఇంత, ఇట్లాంటి వాటి వార్తలకు 24/7, పుష్ప దాని గురించి అయితే 24/7, కల్కి దాని గురించి అంతే. ఇట్లాంటి సినిమాలకు 24 గంటలు వాళ్ళకు లేకున్న పెయిడ్ ప్రమోషన్స్ తోని ఉట్టిగా వ్యూస్ వస్తున్నాయనే ఉద్దేశంతో ఉట్టిగా వాటి గురించి వార్తలు ఇస్తూ, కనీసం ఖోఖో ఛాంపియన్షిప్ ఈరోజు అసలు ఫైనల్ పోయిందన్న విషయం అసలు ఏ ఒక్క తెలుగు మీడియాలో రావకపోవడం అనేది చాలా విచారకరం. ఇంత దౌర్భాగ్యంలో ఉన్నాం అసలు. ఒక సినిమా గురించి, సినిమాల వైపు జనాన్ని మొగ్గు చూపేస్తున్నాం మనమే అసలు ఈ మీడియాతో. యూత్ మొత్తం ఎక్కువగా సినిమాల వైపు అట్రాక్ట్ కావడానికి ఇదేనా కారణం? ఎందుకంటే ఈ సినిమా న్యూస్ గురించి విపరీతంగా పెయిడ్ ప్రమోషన్స్, విపరీతంగా వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటుంటే అసలు ఎలా, అసలు మిగతా గేమ్స్ అనేది అసలు ఎంతవరకు ఉండగలుగుతాయి? అసలు పుష్ప గురించి ఇచ్చిన న్యూస్ లా కనీసం ఒక 1% కూడా అసలు ఖోఖో గురించి ఎవ్వరు అసలు తెలుగు మీడియాలో, TV9 లో కానీ, ఎన్టీవీలో కానీ, TV5 లో కానీ, శాటిలైట్ ఛానల్స్ లో ఏ ఒక్క ఛానల్ కూడా ఏదన్నా చూపెట్టిందా? ఒక్క ఛానల్ కూడా చూపెట్టలేదు. ఒక్క ఛానల్ కూడా. అసలు మన టీంలో శివారెడ్డి అనే పర్సన్, తెలుగు అబ్బాయి శివారెడ్డి మన ఖోఖో టీంలో ఉన్నాడు, అతని గురించి ఎవరన్నా వేసిరా? అసలు శివారెడ్డి, అసలు ఈ ఖోఖో కెప్టెన్ ప్రతీక్ వారియర్ గురించి ఎవరన్నా వేసిరా? ఖోఖో కెప్టెన్, ఉమెన్స్ కెప్టెన్ అయిన ప్రియాంక గురించి ఎవరన్నా రాసిరా? అసలు ఏ ఒక్క, అసలు ఇంత దారుణమైన విషయంలో చాలా అసలు నిజంగా అసలు ఎవరు కూడా, కనీసం ప్రతి ఒక్కరు మనం బాల్యంలో ఆడిన ఖోఖో వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ఇక్కడ జరుగుతుంటే కనీసం ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కనీసం సినిమాల వైపు మనం మొగ్గు చూపుతున్నాం కానీ ఇట్లాంటి స్పోర్ట్స్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే మనకిచ్చే పేపర్లు, న్యూస్ బట్టి చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ వేరే గేమ్స్ కి, క్రికెట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓన్లీ ఒక క్రికెట్ కే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా గేమ్స్ కు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది? మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే మన పేపర్లలో, మీడియాలో స్పోర్ట్స్ గురించి, వీటి గురించి ఎక్కువ చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. కనీసం వాళ్ళకి తెలియనని తెలుస్తుంది. కానీ ఆ స్పోర్ట్స్ గురించే మనకు పేపర్లో వేయకుండా, ఆ స్పోర్ట్స్ గురించి మన న్యూస్ లో చెప్పకుండా ఏమైనా క్రికెట్ గురించి వార్తలు ఇవ్వడం అనేది నిజంగా నేటి దౌర్భాగ్య పరిస్థితి అనమాట. మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి, మీడియా ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఇలా వెలుగుస్తుంది అనమాట. ముఖ్యంగా సినిమాల వైపు, రాజకీయాల వైపు ఈ క్రికెట్ న్యూస్ తప్ప వేరే గేమ్స్లలో, వేరే రంగాలలో, ప్రతిష్టాత్మక రంగాలలో విజయం సాధించిన వారికి ఎలాంటి సరైన గౌరవం అనేది మన మీడియా అసలు ఇవ్వనే లేదని చెప్పడానికి ఉదాహరణగా ఈరోజు మనం చూడొచ్చు అనమాట. అదే క్రికెట్ ఈరోజు ఫైనల్ పోతే
ఇలాంటి పేపర్లు మొట్టమొదటి పేపర్ నుంచి మొత్తం క్రికెట్ న్యూస్ గురించి నింపు. కానీ ఖోఖో ఉమెన్స్ మరియు మెన్స్ జట్టు, ఎందుకంటే సుధాంశు మిట్టల్ చెప్తుంది ఏంటంటే ఖోఖో అనేది ఇంటర్నేషనల్ గ్లోబల్ గా తీసుకెళ్లాలన్న ఉద్దేశం, ఎందుకంటే ఈ గేమ్ ను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేయాలన్న ఉద్దేశంతో అతను చాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ మన మీడియా అనేది ఇంతవరకు సహకరిస్తుంది. అంతో నేషనల్ మీడియా కొంత కవరేజ్ ఇచ్చింది, కానీ తెలుగు మీడియా మాత్రం పూర్తిగా సినిమాల వైపు, గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఇంత, అది ఫ్రాడ్ కలెక్షన్స్, ఇవి ఈ కలెక్షన్స్, పుష్ప సినిమా ఇంత కొట్టింది, 44 days ఇంత కలెక్ట్ అయిపోయింది, రీలోడెడ్ వర్షన్ ఇంత వచ్చింది, నెక్స్ట్ సినిమా మొత్తం సినిమాలు న్యూస్ అంతో ఇంతో మసాలా న్యూస్, ఈ న్యూస్ తప్ప అసలు ఖోఖో గురించి ఎవరు న్యూస్ చెప్పలేదు. సో ఇట్లాంటి గేమ్స్ కూడా ప్రాచుర్యం కావాలని ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ నేపాల్ వర్సెస్ మరియు మ్యాచ్ కి మనం అందరం చూసి ఖోఖోను సపోర్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను. సో వరల్డ్ గోస్ ఖోఖో, వరల్డ్ జుడేగా, ఇండియా ఉడేగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.